నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అవకాశం ఇచ్చారు. ఎంతకాలం పనిచేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్లో? ట్రాఫిక్ వచ్చి ఒక 1.5 year అవుతుంది మాకు. సార్ సిఎస్డబ్ల్యూలో పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు, మిలిటరీ ఆర్మీలో ఇంటరాక్ట్ ఉండదు. ఇక్కడ రోజు ఉదయం లెక్షన్ దగ్గర రాత్రి పడుకున్న వరకు రోజు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? బాబు దూ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి గారు అండి మాకు. సిపి గారు మాకు అంటే మేము డైరెక్ట్గా సిపి గారితో మేము ఇంటరాక్షన్ అవ్వం, కానీ సిపి గారి తర్వాత మాకు ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు ఏడీసీపీ గారు. సిపి గారు ఏదైతే ఏడీసీపీ గారు చెప్తారో అవన్నీ మాకు సిపి గారు చెప్తూ ఉంటారు. ఇలా ఉండాలి, పబ్లిక్తో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి అవన్నీ సేమ్ మేము ఏదైతే సార్ చెప్పి అవన్నీ కూడా మేము కూడా మా స్వతహాగా అవును వీళ్ళు ఉగ్రవాదులు కాదు లేదా టెర్రరిస్టులు కాదండి, జస్ట్ హెల్మెట్ పెట్టుకోలేదు అంతే. వాళ్ళతో ఎందుకు మనం అంత రూట్గా ఉపయోగించాలన్న ఉద్దేశంతో మా సిఏ గారు, ఈ సిఏ గారు అయితే ప్రతిరోజు మాకు చెప్తారు, బాబు వాళ్ళ మావోయిస్టులు ఏం కాదు, వాళ్ళు మీరు వాళ్ళని ఎంటబడేసి యారా ఓరే అనేసి తిట్టడం అటువంటివి చేశారంటే మాత్రం సహించేది లేదని చెప్తారు మాకు. అంటే సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు, ఎవరిని పబ్లిక్ని మాత్రం యారా ఓరే అనద్దు. పెద్దోళ్ళు అయితే మీతో ఏమండి అనండి, ఒకవేళ కానీ మీది ఈక్వల్ అంటే పేరు పెట్టి వెళ్ళండి, చిన్నోళ్ళు అయితే చిన్న అని పిల్లండి, ఏం పర్వాలేదు. వాళ్ళకి మనం ఏమండి అన్నంత మాత్రాన్ని మనం ఏం తగ్గిపోం. కానీ కొంతమంది ఆపిన తర్వాత ఆపకపోతే మీ వాళ్ళు కొంతమంది పరిగెడుతుంటారు. ఎందుకంటే అంత అవసరమా? ఆ ప్రాసెస్లో ఆయన ఇల్లు ఎవరికైనా తగిలింది అనుకోండి, ఆయన అయితే మళ్ళీ మీకే కదా నష్టం. అవును, తప్పకుండా అండి. మేము చెప్తూ ఉంటాం, ఒకవేళ కనుక ఆపకపోతే కనుక మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆల్రెడీ మా సిపి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి క్యాప్చర్ చేసి వాటి ద్వారా కూడా వేయిస్తామండి. అందుకనే మేము కొంతమంది రూడ్గా లేకపోతే రఫ్ డ్రైవింగ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ కొన్ని చోట్ల వదిలేస్తున్నాను. ఎవరికో ఎందుకంటే నాకే తగిలింది ఒకసారి. నేను అంటే ఎదురుగా వెళ్ళిపోతున్నాడు అతను, ఆ రోడ్లో వెళ్తున్నాడు, నేను ఈ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అవతల ఆపేడించి ఇతరులు వచ్చింది, నేను ఆపుదామని చెప్పి చేయి పెట్టా, ఇక్కడ చేయికి తగిలింది, ఈ డిస్లోకేట్ అయిపోయింది నాకు. డిస్లోకేట్ అయితే కనీసం 12 రోజులు నేను మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, మీరు చేసిన 1 year సర్వీస్లో ఎక్కువ వీడియోస్ కనిపిస్తుంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఎక్కువ కనిపిస్తాయి, తర్వాత సైలెన్సర్లో కనిపిస్తుంటాయి. ఈ మొత్తం 1 yearలో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, 1 by 1 ఎంఓలో. బాగా గుర్తుండిపోయే సంఘటన అంటే ఒకసారి ఒక ఫ్యామిలీని ఆపారండి. నేను ఫ్యామిలీని ఆపడం అంటే ఒక కారు వెళ్తుంటే ఆపుదామని ట్రై చేస్తే అతను చాలా ర్యాష్గా మా హోమ్ గార్డ్ మించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే తర్వాత జంక్షన్లో చెప్పి ఆఫ్ చేయించిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. దాంట్లో దింపిన తర్వాత మీరు మందు తాగారని అడిగాం. ఆయన అసలు మీరు తాగలేదు అంటున్నారు. తాగకపోతే సరే అండి అది వదలని చెప్పాం. వద్దని చెప్తే ఇద్దరు వాళ్ళ మా అమ్మగారు బయటకు వచ్చి అసలు మా అబ్బాయి అసలు అటువంటి ఏమి చేయడు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారు, పిల్లలతో ఉన్నాం మేము అన్నారు. అది కదమ్మా, జస్ట్ ఈయన ర్యాష్ డ్రైవింగ్ చేసుకొచ్చాడు అక్కడి నుంచి, ఊదీసి వెళ్ళిపోతారంటే లేదు ఆవిడ బయటకు వచ్చారు, అసలు సమస్య లేదు, మేము చాలా గౌరవమైన కుటుంబం, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తారా, లేడీస్ని కూడా ఇలా చేసేస్తారని. లేదమ్మా ఊదవలసిందే, ఊదిన తర్వాత వెళ్ళిపోండి, ఒకవేళ కనుక రాకపోతే మీకు సారీ చెప్పి పంపిస్తానని చెప్పాను. అతను కూడా చాలాసేపు ఊదలేదు, మేము కూడా ఒప్పుకోలేదు. తర్వాత లాండ్ ఆర్డర్లు ఇంతలో బ్లూ కోట్ మాకు ఇలా ఊదే పొజిషన్లో లేరు, ఇలా మాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, లాండ్ ఆర్డర్ పిలిచారు. పిలిచి లోపు ఇతను కొద్దిగా ఊదాడు, ఊదితే 48 ఎంతో వచ్చింది. తర్వాత ఆవిడని అడిగాను, నా పెద్ద ఆవిడని, ఎవరైతే తల్లి ఉన్నారు కదా, తల్లి అండి, ఏంటమ్మా అంటే నాకు నిజంగా తెలియదయ్యా, ఏం చేయమంటారు ఇప్పుడు, మరి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని, మీకు నేనే ఒక ఆటో బుక్ చేస్తాను, ఆటో బుక్ చేసుకెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళే వదిలేండి, మేము ఆటోలో బుక్ చేసుకుని వెళ్తామని చేసి బుక్. అది కొద్దిగా నాకు, ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు, అయినా సరే మనం ఊదించాము. మీరు అన్నట్టుగా ఇందాక అలా పరిగెట్టుకు వెళ్ళకుండా వదిలేస్తే బాగుండేదో అనిపించింది. కానీ అతను మా ఓడి మించి ర్యాష్గా వెళ్ళడం వల్ల కొద్దిగా పట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు. సార్ ఇంకొక వీడియో చూసాం, మీది పుట్టినరోజునే వస్తాడు, ఇంకోసారి పెట్టవా అసలు ఆరు ఎందుకు పెట్టావు, ఎందుకు పెట్టావు చెప్పు, పెట్టను కాదు. నువ్వు మెకానికా, మీ ఫ్రెండ్ మెకానికా? ఎదర నెంబర్ ప్లేట్ ఎత్తాము మరి, వెనకాల పెట్టలేదు సార్. వెనకాల ఉందా? మొన్న యాక్సిడెంట్ సార్ నాకు పెడితే రూమ్ మార్చేది సార్, మా ముక్కులు అయిపోయింది సార్, ఇంటిలో సార్. మంది అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళ పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్, నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్ ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది.
బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? సార్ నేను 9 సంవత్సరాలు అయింది సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా ఎలాగా? సరే సార్ ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నావు. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? కేక్ కటింగ్ అయిందా? ఇప్పుడే వెళ్తున్నావు కేక్ కటింగ్. నీకు హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. ఈ మూడింటిలో కానీ మూడు లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్ దయచేసి వదిలేండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళ గుద్దేమనుకో వాళ్ళ పడతారా, ఏ కాళ్ళు ఎరుగుద్ది చేయి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. అమ్మా నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి అన్నవా ఏంటది అన్న ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి రాడ్లు పడతాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు ఏమనంటే, సార్ నన్ను PCR జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు. ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్, అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలా నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి యాసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 అబ్బా ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమనం సేపు పోతాను, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని పోతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. సో ఆయన చెప్పిందంత వాస్తవం అంటారు? అది నా వాస్తవేనండి. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. కానీ చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు కదా మీరు. ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అతను ఏమంటున్నాడంటే, ఈరోజు నా పుట్టినరోజు అండి వదిలేండి, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే, నీ పుట్టినరోజు కరెక్టే, నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు. ఆ హార్న్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్న్, అది హార్న్ కూడా ఉంది. మరి నీ దగ్గర కాగితాలు కూడా లేవు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. మరి నువ్వు వెళ్ళిపోతావు కరెక్ట్, ఎవరినో కూడా గుద్దుతావు కదా. గుద్దిన తర్వాత వాళ్ళకి ఏ రాడ్లో పడతాయి అంటే నీ బర్త్డేకి నువ్వు ఏంటి ఈ మామూలు ప్రజానికానికి ఏంటి రాడ్లు ఏమైనా గిఫ్ట్గా ఇస్తావని. లేదు సార్ లేదు అది. తర్వాత ఉద్దించిన తర్వాత ఈ లోపు వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క వచ్చింది, బతిమాలేరండి చాలాసేపు. లేదమ్మా కంపల్సరీ పెట్టవలసిందే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాడు చేసుకోమని, మీరు ఏదైతే ఉందో ప్రొసీజర్ మాది కోర్టులో పెడతాం, కోర్టులో పెట్టిన తర్వాత మీరు తర్వాత తీసుకెళ్ళండి, తాగినప్పుడు మాత్రం మేము బండి ఇవ్వము అని చెప్పి. ఓకే, ఇంకో వీడియో చూసానండి, ఆయన బండి వెనక బండి ఓపెన్ చేసినప్పుడు నిల్చోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఆయన బండి మీద నలుగురు కూర్చుంటారు కానీ ముగ్గురే అంటాడు. ఇంకోటి వ్యక్తి ఆయన కూర్చున్న విషయం కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో వేరే అతనితో మేము ఊదిస్తున్నాము. సార్ అతనితో మాట్లాడుతున్నారు, మా సిఏ గారు మాట్లాడుతుంటే నేను ఎందుకో ఆపోజిట్లో వస్తున్నారు. వీళ్ళు ఆపోజిట్లో వస్తుంటే చూస్తే నలుగురు ఉన్నారు. నేను కొద్దిగా రన్ చేసి పట్టుకున్నాను వాళ్ళని. పట్టుకున్న తర్వాత ఒకడు వెంటనే జంప్ అయిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళ ముగ్గురు వచ్చారు, ముగ్గురికి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, నలుగురు రన్
ఫోన్ చేస్తే కళ్ళలో రెడ్ పెయింట్ వేసావు కళ్ళకి సార్ పని చేసుకున్నాను కాదు స్వామి, ఆల్కహాల్ బయటికి పొంగి పొరుగుతుంది. ఇప్పుడే సార్ నేను 90 చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నాడు అంటే నేను నన్ను ఎలా ఉండాలి, అలా నిలబడాలి. తాగినా ఎలా నిలబడాలి? మేమిద్దరమే వచ్చాం సార్ పని మీద. ఎందుకు కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. ఇప్పుడే సార్ నేను నాకు పెద్ద మనిషి సార్ సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. నేను పెద్ద బండి మనిషి. నడిపింది ఎవరు? బండి నడిపింది ఈ నేనే మనిషి. సార్, నా బండి నేను. నీకు లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఏది తాగి నడపడానికి? కాదు సార్, మరి? అలా ఎవరు ఇవ్వరు సార్. అదే అడుగుతున్నాను, తాగి నడపడానికి నీకేం లైసెన్స్ ఉందా? ఏమైనా ఇస్తారా? ఇవ్వరు సార్. ఇవ్వదా? జరగని పని మాకు అది తప్పు. జరగని పని తప్పు జరిగితే సార్ బాగుంటుందా? అది. అలా అది జరిగితే తప్పు. బాగుంటుందా? తప్పు సార్ అది. ఎలా తప్పు? తప్పే సార్ అది. ఎలా? అలా తాకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి నడిపితే మాకే దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి మా జనాలు- వల్ల ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్. చిన్న మిస్టేక్ సార్. ఇగో ఈయన బాబు సింగిల్ రైడింగ్ చూస్తాం, వన్ వే ఆపోజిట్ లో వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, హెల్మెట్ పెట్టరు, ఇవన్నీ చూస్తాం. నలుగురు ఎక్కారు, నలుగురు తాగున్నారు. అంటే మేము నువ్వేం మాట్లాడలేదు బాబు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సార్. అందుబాటులో లేవా? సాలిడ్ గా ఉన్నావు అనుకున్నా. నువ్వు కదిలితే పడిపోయేలా ఉన్నావు నువ్వు. అలాంటి వాళ్ళం కాదు. సాలిడా? తాపీ మేస్త్రి. నువ్వు పెయింట్ వర్క్. మీకు ఒకటి చెప్తున్నా, తాపీ మేస్త్రులు కానీ పెయింట్ వర్కర్లు కానీ మీరంతా కూడా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఓకే, మీరు తాళ్ళు వేసుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు, గోడల మీద చేస్తూ ఉంటారు, మీరు కైనీలు గుట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పైనుంచి కింద పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు, చూసాం. మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లా, ఒక హెల్మెట్ పని చేసే చోట హెల్మెట్ పెట్టుకోవట్లా, దానికి రోప్ వేసుకోవట్లా, ప్రాపర్గా బాడీ రోప్ వేసుకోవట్లా. దాంతోపాటు కైనీలు గుట్కాలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమందిని చూస్తే పని చేసేటప్పుడు యూట్యూబ్లు కూడా పెట్టుకుంటా పని చేస్తూ ఉన్నారు తాళ్ళ మీద. అది చెప్తున్నాను మీ ద్వారా అందరికీ, అది చాలా చాలా డేంజర్. అది అర్థమవుతుందా? మీరేమో ఈ రకంగా తాగేసి సరే పని అయిపోయింది తాగేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు. తాగేసి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద జనాలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు, ఫ్యామిలీస్ తిరుగుతాయి, పిల్లలు తిరుగుతారు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు. పడవా? కామెడీగా ఉందా? రేపొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోద్దులే. రేపు కోర్టులో పెడతాం కదా, నీ కామెడీ అంతా పోద్దు. పెట్టి ఊదించినప్పుడు ఓదండి. ఇంకెప్పుడు చేయండి సార్. ఎంత వేసారు బాబు చేయండి సార్. మహానుభావులు మీరు అందరూ ఎంత వేసారు ఒక్కొక్కళ్ళనే. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. ఆయన దారి వేరు, నీ దారి వేరు, ఈయన దారి వేరు. ఒక్కటే మాట, ఇంకెప్పుడు దొరకను, ఎప్పుడు సాయం చేయను. నిజం సార్. నా ఈ బండి కారా లేకపోతే బైకా? బైకా. బైక్ ఎంతమంది పర్మిషన్? ఎంతమందికి పర్మిషన్? ఇద్దరు. ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికన్నా ఏ రక్తం ఇవ్వడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారు. నలుగురు ఎక్కారు, ఆపోజిట్ రాంగ్ వేలో ఆపోజిట్ రూట్ లో వస్తున్నారు. మళ్ళీ నలుగురు కూడా తాగున్నారు స్వామి. మీరు ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు. 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు. ఎప్పుడు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చిన తర్వాత ఊదమంటే చాలాసేపు మమ్మల్ని మా పేషెంట్స్ని చాలా ఇచ్చేసారు. చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మొత్తం మీద మా కానిస్టేబుల్కి ఇచ్చి నేను కొద్దిగా నాకు ఫోన్ అయితే పక్కకి వెళ్తే మా కానిస్టేబుల్ ఉదించాడు. ఆయన అతను ఏమంటున్నాడు అనుకుంటారు, పొద్దున్న ఎంత వేసామంటే 90 వేసాను అంటాడు. తర్వాత మరి మధ్యాహ్నం ఎంత వేసామంటే క్వార్టర్ వేసాడంట. మరి సాయంత్రం కూడా ఎంత వేసామంటే ఇంకేం లేదు సార్, సాయంత్రం ఇప్పుడే తాగాను సార్, ఆఫ్ దగ్గర అందరం కలిసి అంటాడు. మా వాళ్ళు ఇంకొక ఫుల్ బాటిల్ కూడా వేసేవలసింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఎన్ని అయితే ఉన్నాయి దీంట్లో మందులు అన్నీ అయిపోయింది. తర్వాత వెనకాల మరి నలుగురు ఎందుకు ఎక్కించావు అంటే, నలుగురు కాదు నేను ముగ్గురిని ఎక్కించుకున్నాను. ఆ పక్కన అతనంటే కాదురా మనం నలుగురు వచ్చాను అంటాడు. అదే నాకు తెలియకుండా ఎలా ఎక్కాడని అడుగుతాడు ఈయన. సార్ ఇంకొక వీడియో చూసా, అందులో ఆయన బండి ఆపగానే మీరు చెప్తున్నా పైప్ పెట్టుకునేది వాసన వస్తుంది, తాగిండవు అని. అంత ఎక్కువ తాగాడా లేదంటే మీ ముక్కు పోరేదా? లేదండి, తెలిసిపోద్దండి. అంటే మరి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడతారేమో తెలియదు కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మందు తాగినది దూరం నుంచి కనిపెడేస్తారు. ఎలాగంటే వాళ్ళ కళ్ళు కొద్దిగా స్పీడ్ కొట్టుకుంటారు, టకటకటక వాయిస్తూ ఉంటారు కళ్ళు. తర్వాత ఇప్పుడు బండి మీద ఉన్నారు అక్కడ ఆఫ్ చేశారు అనుకో, వాళ్ళు ఇలా కాకుండా కొద్దిగా మళ్ళీ ఇలా వంగిపోతూ ఉంటారు. వంగిపోతారు. తర్వాత వాడి యొక్క చేష్టలు కూడా కొద్దిగా తెలిసిపోతాయి నాకు. ఆ తర్వాత దగ్గరికి వెళ్తే అక్కర్లేదు పక్కన పెట్టి అంటాను నేను. పక్కన పెడితే ఊరితే కంపల్సరీ డంక డ్రైవ్ అయిపోతుంది. అంటే అటు బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది చాలా వరకు. ముందు కళ్ళుతోనే చెప్పేయచ్చు మనం. అతను ఒకవేళ కనుక
హెల్మెట్ పెట్టుకున్నా కానీ కడుదని చెప్పేస్తాను. చాలా మంది నేను అసలు ఊదించుకోవడం చూసి పంపించేస్తాను. సార్ కొంతమంది తాగిన పోలీసులు తాగిన తర్వాత పోలీసు పట్టుకుని హెల్మెట్ పెట్టుకుని వస్తారు, అప్పుడు ఎలా మీరు గుర్తిస్తారు? హెల్మెట్ పెట్టుకుని ఆపితే కనుక కంపల్సరీ మేము ఊదిస్తామండి. అంటే ముందు డిటెక్ట్ చేయడానికి మా దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉంటుంది. ఎనలైజర్లో మామూలుగా 2 మోడ్లు ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఏంటంటే ఓన్లీ డిటెక్ట్ అవుతుంది, దీంట్లో ఆల్కహాల్ తాగాడని. రెండో మోడ్లో పెట్టినప్పుడు అతని నోట్లో గొట్టం పెట్టి దీనికి కనెక్ట్ చేసి ఊదిస్తాం. అదేంటంటే 30 అబవ్ వస్తే కనుక కంపల్సరీ అది తాగి హెల్మెట్ పెట్టుకుంటే పర్వాలేదా? లేదు, తాగి హెల్మెట్ పెట్టుకుంటే ఎలా పోతుంది? ఆపరు కదా, హెల్మెట్ ఉంటే మీరు ఆపరు కదా? లేదు, నాపుతామండి. మేము మామూలుగా ఎక్కడైతే మేము డ్రగ్ అండ్ డ్రైవ్ పెడతామో ఒక బ్యారికేడ్ పెడతాం. బ్యారికేడ్ పెట్టి తర్వాత ఆ రోడ్డుకి లాస్ట్లో మళ్ళీ ఒక కట్ ఆఫ్ వేసుకుంటాం. ఒకవేళ కనుక వాడు మళ్ళీ యూటర్న్ తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటాయి. అది హెల్మెట్ పెట్టుకున్నాడా, హెల్మెట్ పెట్టుకోలేదా లేదు అటువంటిది ఏం చూడం. అందరు ఆటోలు కానీ కార్లు కానీ అన్నిటిని కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చూసాను. నేను కూడా పోలీసు రాకముందు హైదరాబాద్లో కూడా చూసేవాడిని అన్నీ. చాలా హైదరాబాద్